ప్రపంచంలోనే అత్యంత విస్తీర్ణం కలిగిన ఫిల్మ్ స్టూడియోగా రామోజీ ఫిల్మ్ సిటీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. ఇండస్ట్రీలో ఎలాంటి సినిమా అయినా ఈ ఫిల్మ్ స్టూడియోలోనే షూటింగ్ జరుపుకోవాల్సిందే. ఇప్పటి వరకు ఈ స్టూడియో గురించి ఒక్క నెగటివ్గా కూడా చెప్పింది లేదు. అంటే చెప్పినా కూడా ఎవరూ పట్టించుకోలేదు అనేది నిజం. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ చెప్పటంతో ఈ విషయం వైరల్ అవ్వటం జరిగింది. సినిమా ప్రమోషన్స్లో భాగంగా కాజోల్ రామోజీ ఫిల్మ్ స్టూడియో గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కొన్ని ప్రదేశాల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు భయం వేస్తుంది. అలాంటి ప్రదేశాలకు ఇంకోసారి వెళ్ళకూడదు అనుకుంటాం. అంతగా అవి మనల్ని భయపెడతాయి. అలా నన్ను భయపెట్టిన ప్రదేశాల్లో రామోజీ ఫిల్మ్ సిటీ ఒక్కటి. అక్కడికి వెళ్ళి నేను భయపడ్డాను. ప్రపంచంలోనే మోస్ట్ హంటెడ్ ప్లేస్ అంటే అదే అని చెప్పుకొచ్చింది. కాజోల్ ఏదో చెప్తుందిలే అనుకుని అందరూ ఆమెను తిట్టిపోశారు. కావాలని చెప్తుందని కొందరు, ఫేమస్ అవ్వాలని చెప్తుందని ఇంకొందరు, ఇలా రకరకాలుగా మాట్లాడారు. అయితే ఇంకొంతమంది మేధావులు ఏం చేశారు అంటే, ఇప్పుడంటే కాజోల్ చెప్పింది, కానీ గతంలో ఇదే విషయాన్ని చాలామంది హీరోయిన్స్ చెప్పారని వారి వీడియోలను కూడా వెతికి మరీ పట్టుకొస్తున్నారు. ఇక వారి మాటల వల్ల తెలిసింది ఏంటంటే, రామోజీ ఫిల్మ్ సిటీలో నిజంగానే దయ్యాలున్నాయట. మరి ఆ హీరోయిన్స్ ఎవరు అంటే రాశి ఖన్నా, తాప్సీ, నుస్రత్ భరోచాలతో పాటు కీరవాణి కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. బాలీవుడ్ బ్యూటీ తాప్సీ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఒక హోటల్లో బస చేసిందట. ఆ హోటల్లో ఒక గదిలో ఆమె నిద్రిస్తూ ఉండగా కొన్ని వింత శబ్దాలు వినిపించాయని, బెడ్ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టు అనిపించిందని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఎప్పుడూ ఆ హోటల్కు వెళ్ళినా ఎవరో తనను వెంటాడుతున్నట్టు అనిపిస్తుందని తెలిపింది. ఇక అందాల భామ రాశి ఖన్నా కూడా రామోజీ ఫిల్మ్ సిటీ హోటల్ గురించి ఇదే విధంగా చెప్పుకొచ్చింది. బ్యాగ్ సినిమా ప్రమోషన్స్లో ఆమె దెయ్యాల గురించి మాట్లాడింది. తాను దెయ్యాలున్నాయంటే నమ్ముతానని, ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీలో అలాంటి అనుభూతిని తాను పొందినట్టు తెలిపింది. ఆ హోటల్లో నేను పడుకున్నప్పుడు ఎవరో నా బెడ్ని ఊపుతున్నట్టు అనిపించింది. మధ్యరాత్రిలో నా దుప్పటి లాగిపడేసినట్టు, రూమ్లో ఎవరో గుసగుసలాడుతున్నట్టు శబ్దాలు వినిపించాయని ఆమె తెలిపింది. మరో బాలీవుడ్ భామ నుస్రత్ కూడా ఇదే అనుభవాన్ని కలిగిందని వెల్లడించింది. నిద్ర లేచేసరికి తన సూట్ కేసు ఓపెన్ చేసి బట్టలు మొత్తం చిందరవందరగా పడున్నాయని, అంతేకాకుండా ఫుడ్ని కూడా ఎవరో సగం కొరికినట్లు కనిపించిందని, వెంటనే భయంతో ఆ హోటల్ నుంచి బయటపడినట్టు తెలిపింది. వీరితో పాటు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి దగ్గర వర్క్ చేసే సింగర్స్ కూడా ఇలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నట్టు తెలిపారు. చంద్రముఖి 2 ప్రమోషన్స్లో భాగంగా కీరవాణి మాట్లాడుతూ, ప్రపంచంలోనే మోస్ట్ హంటెడ్ ప్లేస్ అంటే రామోజీ ఫిల్మ్ సిటీ. అక్కడ దెయ్యాలు తిరుగుతాయి అనేది వాస్తవమే. ఒకసారి కొంతమంది సింగర్స్తో అక్కడున్న సింఫనీ రికార్డ్ స్టూడియోలో ఒక సాంగ్ని రికార్డ్ చేస్తూ ఉండగా సింగర్స్ చెవుల వద్ద ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించిందని వారు చెప్పినట్టు తెలిపాడు. ఇక ఇలా ఒకరు కారు, ఇద్దరు కాదు, చాలామంది సెలబ్రిటీలు రామోజీ ఫిల్మ్ సిటీ గురించి ఇలా చెప్పటంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదొక హాట్ టాపిక్గా మారింది. అయితే ఇలా చెప్పిన వారందరూ కూడా అమ్మాయిలే కావటం విశేషం. అమ్మాయిలను మాత్రమే వేధిస్తున్న ఆ దయ్యాలు నిజంగా ఉన్నాయా, లేక వీరి భ్రమణ అనేది తెలియాల్సి ఉంది.